మనం గత జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఆదివారము పునరుద్ధానపు పండుగలో మనం ఆది కాండాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ రోజున 19వ అధ్యాయానికి మనం వచ్చాము కనుక, అంటే 19 వారాల పాటు మనము 18 వారాల పాటు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మనం వచ్చాము. ఈ సందర్భంలో 19వ అధ్యాయాన్ని ఆది కాండము మనము ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. కొన్ని మా వచనాలు చదువుకుంటూ వచనాల్లో ఉన్నటువంటి అర్థాలను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. 19వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదామండి. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ చాలండి, లోతు సొదొమ గవని వద్ద కూర్చుండి ఉండేనని వాక్యం మనకి తెలియచేయబడుతుంది. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రములనైనా ఇంతవరకు నేను కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. గతించిన వారాలన్నీ కాపాడారు, క్షేమకరమైనటువంటి వాతావరణం మాకు ఇచ్చారు. నీ సన్నిధానం నుండి స్తుతించి గణపరిచే భాగ్యము సంఘానికి సంఘ బిడ్డలకు మీరు దయచేశారు నాయన. మరి గత 18 వారాల పాటు ప్రభువా, మరి ఆది కాండంలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని కూడా మేము ధ్యానం చేసుకుంటూ మేము వస్తున్నాము. ఈ సందర్భంలో 19వ అధ్యాయాన్ని ధ్యానం చేయుచుండగా నైనా మీ కాపుదల మాకు దయచేయండి, మీ కృప మాకు అనుకరించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభు వెనకల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దోసను మరుగుపరచండి. దోసన ముఖాంతంలోంచి మీరే మాట్లాడమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతమలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయంలో అబ్రహాము దేవునిని చూసి, అలాగే ఇద్దరు దేవదూతలను చూసి, ముగ్గురిని చూసి గుడారము ద్వారము వద్ద ఉండగానే చూసినట్లుగా 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసాం. ఒకసారి చదవండి. 18వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, మరియు మమ్మరే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర అబ్రహాము గారు కూర్చున్నప్పుడు దేవుడు అబ్రహాముకి కనపడినట్లుగా మనం చూస్తున్నాము. 19వ అధ్యాయంలో ఆ సాయంకాలం మందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరున్నప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు ఎక్కడున్నాడు? సొదొమ గవని యొద్ద కూర్చున్నాడు. అబ్రహాము గారు తన గుడారపు గుమ్మమ్మ దగ్గర కూర్చున్నాడు. విషయం ఏంటంటే, అక్కడ సందర్భాన్ని ఇక్కడ సందర్భాన్ని మనము జత చేసి చూసినప్పుడు అబ్రహాము గారు గుమ్మంలో నుంచి బయటకు చూస్తున్నాడు. ఏదన్నా మనకి దేవుడి దగ్గర నుంచి ఏదన్నా వర్తమానం వస్తుందా, దేవుడు ఏదన్నా మనకి సందేశం పంపిస్తాడా అని అక్కడ అబ్రహాము గారు ఎదురు చూస్తున్నట్టు సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ లోతు కూడా గవని యొద్ద కూర్చున్నాడు. గవని అంటే ఆ ఊరికి, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి మొట్టమొదటి గేటు. ఈ రోజుల్లో ఇంటికి మనం గుమ్మాలు పెట్టుకుంటున్నాం, ఇంటికి మనం తాళాలు వేసుకుంటున్నాం. ఆ రోజుల్లో ఏం చేసేవారు తెలుసండి, ఆ ఊరికి మొట్టమొదటిగానే ఒక గుమ్మాన్ని ఏర్పాటు చేసి ఒక పెద్ద తలుపులు పెట్టి, ఆ తలుపులు సాయంత్రం అయినసరికి ఆ తలుపులకు తాళం పెట్టేవారు పనిగొట్టుకుని వెళ్ళి. అంటే శత్రువులు సొరబడకుండా, బయట వారు మాపులు వచ్చి దొంగతనాలు చేయకుండా ఊర్లో ఉన్న వారికి కాపుదలగా ఆ రోజుల్లో గవనులు ఏర్పాటు చేసేవారు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, యెహోషువ వేగులు వారిని పంపుతున్నప్పుడు, వారు వెళ్ళినప్పుడు గవనులు తీస్తున్నాయి, మరలా వారు వచ్చేటప్పుడు గవనులు వేసేస్తున్నాయి. అందుకే ఆ యొక్క సందర్భం మనం చూసినప్పుడు వేగు చూడడానికి వెళ్ళిన వారిని ఎవరు గోడ నుంచి కిందకు దింపారు? వేసి అయినటువంటి ఆ స్త్రీ వారిని గోడ మీద నుంచి కిందకి తిప్పింది. అక్కడ కూడా మనం గవనిని చూస్తూ ఉంటాము. ప్రియమైన బిడ్డలారా, కనుక ఈ గవని అనేది ఆ ఊరికి మొట్టమొదటిగా మనుషులు వెళ్ళడానికి, మనుషులు రావడానికి ఏర్పాటు చేయబడేటువంటి ఒక పెద్ద గుమ్మము, పెద్ద తలుపు. దానిని గవని అంటారు. చిన్నదైతే తలుపులు, గుమ్మాలు అంటాము. పెద్దగా ఉన్నదాన్ని, భారీ ఎత్తులో ఉన్నటువంటి దానిని గవనులు అనేవారు. గవని వేయడానికి ఎంతమంది కావాలి తెలిసింది? 10 మంది కావాలి. అటు 5గురు పట్టుకుని, ఇటు 5గురు పట్టుకుని ఆ తలుపులను వేస్తేనవి పడతాయి, తీస్తేనవి వస్తాయి. అంత భారీ ఎత్తు భద్రత ఆ ఊరికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి విషయం. రెండవ విషయం చూడండి, సొదొమ చేరేటప్పుడు లోతు సొదొమ గవని యొద్ద కూర్చున్నాడు కదా.
గవిని దగ్గర ఎందుకు కూర్చోవాలి? ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఇక్కడ లోతు గవిని దగ్గర ఎందుకు కూర్చున్నాడు? ఆ ద్వారము దగ్గర ఎందుకు కూర్చున్నాడు? ఇంట్లో కూర్చోవచ్చు కదా. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మా భక్తులైన వారు, పెద్దలైన వారు, విశ్లేషించేవారు చెప్పినటువంటి విధానం ఏమిటంటే, లోతు ఆ సొదొమ ప్రాంతంలో, గొమొరా ప్రాంతంలో లోతు కూడా ఒక పెద్ద మనిషి తరహాలో జీవించిన వాడుగా బైబిల్ గ్రంథం తెలియచేయబడుతుంది. లోతు ఎటువంటి వాడండి? తీర్పులు చెప్పడానికి, న్యాయాన్ని విమర్శించడానికి ఆ ఊర్లో లోతు కూడా ఒక పెద్ద తరహాగా అతడు జీవించేవాడు కనుక ఆ గవిని దగ్గర కూర్చుని ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు, ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు ఆ గొడవలు తీర్చేటటువంటి పెద్దలలో ఈ లోతు కూడా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథాలు తెలియచేయబడుతున్నాయి. అందుకు గవిని దగ్గర కూర్చున్నాడు. ఎవరికైనా సమస్య వస్తే సమస్యను తీర్చవచ్చు అనేటువంటి సందర్భంలో గవిని దగ్గర కూర్చున్నాడు. గవిని దగ్గర కూర్చున్నప్పుడు ఈయనకి తారసపడ్డటువంటి ఇద్దరు దేవదూతల్ని మనము చూస్తున్నాం. ఎంతమంది దేవదూతలు అక్కడ చూడండి. ఇద్దరు దేవదూతలు సొదొమ గవిని దగ్గరికి వచ్చినప్పుడు లోతు వారిని చూసి వారిని ఎత్తుకొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. అసలు ఎంతమంది వచ్చారు? అబ్రహాము గారిని దర్శించడానికి ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారు. ముగ్గురులో ఒక ఆయన దేవుడు అని చెప్పాను మీకు. నేను ముగ్గురులో ఒక ఆయన యెహోవా దేవుడు అని చెప్పాను. కానీ మిగిలిన ఇద్దరు దేవదూతలు. దేవుడు ఇద్దరు దేవదూతలు తీసుకుని అబ్రహామును దర్శించడానికి వచ్చాడని గత వారం చెప్పాను. మీరు వినేటప్పుడు అశ్రద్ధగా విని ఏదో అనుకుని మీరు వింటే కొన్ని సందర్భాలలో లింకులు కట్ అవుతూ ఉంటాయి. నేను గత వారం చెప్పాను మీకు. సొదొమ దగ్గర మరి అబ్రహామును దర్శించడానికి సింధూర వనము దగ్గరికి దేవుడు ఇద్దరు దేవదూతలు తీసుకుని వచ్చాడు అని చెప్పాను. ఇద్దరు దేవదూతలు తీసుకుని రావడానికి కారణం ఏంటి? ఇద్దరు దేవదూతల్ని సొదొమకు పంపించడానికి దేవుడు మాత్రం అబ్రహామును దర్శించి అబ్రహాముకు ఉన్నటువంటి వాగ్దానాన్ని మరలా రిపీట్ చేసి, నీ భార్య కుమారుని అంటాది, నీకు కుమారుని ఇస్తాను వాగ్దానం చేశాను కనుక వచ్చే ఈ సంవత్సరానికి నీకు బిడ్డ పుడతాడు అని చెప్పడానికి దేవుడు మరలా అబ్రహామును దర్శించడానికి వచ్చాడని గత వారం మీకు తెలియజేశాను. అక్కడ దేవుడు అబ్రహామును దర్శించిన తర్వాత అబ్రహాము దేవునితో మాట్లాడుతూ, దేవునితో వాగ్వాదం చేస్తూ, వాగ్వాదం అనే కంటే దేవుని బ్రతిమాలుతూ, మరి సొదొమను నాశనం చేయడానికి వెళ్తున్నా కదా ప్రభువా, మరి సొదొమలో 50 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి సొదొమను కాపాడుతావు కదా అన్నప్పుడు, కాపాడుతానన్నప్పుడు దేవుడు అలా కాదు ప్రభు, 50 మంది లేకుండా 40 మంది ఉన్నా కాపాడుతావంటే 40 మంది ఉన్నప్పుడు కూడా కాపాడుతాను అబ్రహాం అన్నప్పుడు, లేదు లేదు అనుమానం వచ్చి 30 మంది ఉంటే కాపాడుతావా, 20 మంది ఉంటే కాపాడుతావా, ఆఖరిగా నేను తెగించాను ప్రభువా, ఈ ఒక్కసారి నీతో మాట్లాడతాను, 10 మంది ఉన్నా కానీ కాపాడుతావా ప్రభు అని అబ్రహాము దేవుని బ్రతిమాలి వేడుకుని దేవునితో ముచ్చటించినట్లుగా మనం చదువుకున్న 10 మంది ఉన్నా కాపాడుతానని చెప్పి దేవుడు అక్కడ అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి దేవుడు పరలోకానికి వెళ్ళారు. దేవదూతలు ఇద్దరు కూడా సొదొమ గొమొరాలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహామును దాటి సొదొమ ప్రాంతానికి దేవదూతలు వెళ్ళేసరికి అది సాయంకాలపు పూట అయినట్టుగా మనం చూస్తున్నాం. అది రాత్రి అవుతుంది, సంధ్యవేళ అవుతుంది. సాయంకాలం ముందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. లోతు వారిని చూసి వారి ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి లోతు ఒక మాట అంటున్నాడు 2వ వచనంలో, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకురుడి, మీరు పెందల కడనే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును. చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము దేవునికి దేవదూతలకి కాళ్ళు కడుక్కుండా నీళ్ళు ఇచ్చాడు. వారికి ఆహారం సిద్ధం చేసి ఆహారాన్ని కూడా పెట్టాడు. ఇక్కడ లోతు కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నాడు. గమనించండి, అబ్రహాము అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నాడు, లోతు కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నాడు. అబ్రహాము దేవునికి దేవదూతలకి కాళ్ళు కడుగుడకు నీళ్ళు ఇచ్చి వారిని చేద తీరమని ఆహారం సిద్ధం చేసి తీసుకుని వెళ్ళి దేవునికి దేవదూతలు ఇద్దరికి ఆహారాన్ని పెట్టాడు. ఎవరు? అబ్రహాము గారు. ఇక్కడ లోతు కూడా అదే చెప్తున్నాడు. వారికి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి వారి కాళ్ళు కడుక్కున్న తర్వాత ఈ రాత్రి ఇక్కడే మీరు బస చేయండి, నా ఇంటిలోనే విశ్రాంతి తీసుకోండి. మీరు కొత్త వారులాగా ఉన్నారు, మా ప్రాంతము మంచిది కాదు, మా ప్రాంతం చాలా
చెడ్డది కనుక, పాపాత్ములు ఉండేటువంటి ప్రాంతం కనుక మీరు బయట ఉంటే బాగోదు కనుక నా ఇంటిలోనికి వచ్చి మీరు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అని చెప్తూ అన్నప్పుడు వారు ఏమన్నారు చూడండి, అందుకు వారు అలాగ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని లోతుతో చెప్పారు. వారు ఏమన్నారు, లేదు మేము ఎందుకు వచ్చాం, నడి వీధిలోనే ఉండాలి, ఈ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతంలో యొక్క పాపం ఏంటో మేము తెలుసుకోవాలి, వారు ఆ పాపం చేశారో లేదో చూసి రమ్మని దేవుడు మేము పంపించాడు, ఒకవేళ వారు పాపం చేసినట్లయితే వారిని మేము నశింప చేయాలి, ఈ ప్రాంతాన్ని మేము నాశనం చేయడానికి వచ్చామని చెప్తూ వారు ఏమన్నారు తెలుసా, నడి రాత్రి మేము ఊర్లో సెంటర్లోనే పడుకుంటాం అన్నారు. కానీ లోతు ఒప్పుకోలే, లోతు బ్రతిమాలాడంట. చూడండి అప్పుడు ఏమన్నాడు, అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగన రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఎక్కడున్నా కానీ దేవుని బిడ్డలకు ఒక సాంప్రదాయం ఉంటుంది, దేవుని నమ్మిన వారికి ఒక సాంప్రదాయం ఉంటుంది. అబ్రహామును బట్టి లోతును కూడా దేవుడు దీవించాడు, అబ్రహామును బట్టి లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహామును ఆశీర్వదించినట్లుగానే లోతును ఆశీర్వదించాడు. కనుకని అబ్రహాము సేవకులకు లోతు సేవకులకు గొడవ వచ్చినప్పుడు అబ్రహాము ఒక మాట్లాడుతున్నాడు, మన ఇద్దరు బంధువులు కనుక మనం గొడవ పడకూడదు, నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు పడమరకు వెళ్తే నేను తూర్పుకు వెళ్తానన్నప్పుడు లోతు తూర్పును కోరుకున్నాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశంలా ఉంది కనుక పచ్చని పంట పొలాలు కనబడుతున్నాయి కదని సొదొమ గొమొర్రాని లోతు ఏర్పాటు చేసుకుని సొదొమ గొమొర్రా దగ్గరికి వచ్చాడు. అక్కడ కూడా దేవుడు లోతును ఆశీర్వదించాడు. కానీ చుట్టూ ఉన్న ప్రజలు మాత్రము పాపపు ప్రజలుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. అయితే వారు ఇంట్లోనికి వెళ్ళారు, లోతు చేసినట్టు విందును తిన్నారు, ఆరగించిన తర్వాత వారు పడుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పట్టణపు ప్రజలు వచ్చి తలుపు కొట్టి లోతుతో చెప్తున్నటువంటి సంభాషణను ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 4వ వచనం, వారు పండుగనక ముందు ఆ పట్టణస్తులు అనగా సొదొమ మనుషులు జాగ్రత్తగా వెళ్ళాలి, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదుక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రండి అతనితో చెప్పాను. చూడండి, దేవుడు సొదొమ ప్రాంతాన్ని నాశనం చేయడానికి అగ్ని గంధకములతో మండింపజేసి నేల మొలకలతో సహా వేరులతో సహా కాల్చివేయడానికి బుగ్గు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నప్పుడు మనం బాధపడతాం. అదేంటి, దేవుడికి అదేం కోపం, దేవుడికి అదే ఉద్దేశం? ఒక ప్రాంతాన్ని కూడా దేవుడు నాశనం చేస్తాడా? ఒక ప్రాంతం అంతటిని కూడా దేవుడు నశింపజేస్తాడా? అగ్ని గంధకాలు కురిపించి మరి నాశనం చేయడానికి దేవుడికి అంత మనసు లేదా? దేవుడు క్షమించేవాడే కదా, క్షమాపణ కలిగిన వాడే కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ సొదొమ గొమొర్రా యొక్క పాపం ఎంత నీచమైనదో అంటే ప్రియమైన బిడ్డలారా, వారు మాట్లాడుతున్న మాటల్లో మనము ఆలోచన చేయవచ్చు. వారు లోతు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాటలు, లోతుతో అంటున్నారు, నీ దగ్గరికి వచ్చి నీ రాత్రి నీ దగ్గరికి వచ్చిన ఇద్దరిని బయటికి తీసుకురా, బయటికి తీసుకొస్తే మేమేం చేస్తాం? చూడండి, అక్కడ చెప్పబడిన మాట చదవండి ఒకసారి. లోతును పిలిచి, నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా, జాగ్రత్తగా అండర్లైన్ చేసి, మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, మేము వారితో వ్యభిచారం చేస్తాము, మేము వారిని వ్యభిచరిస్తాము, వారితో మేము కూడునట్లు వారిని బయటకు తీసుకురండి. ఎవరు వాళ్ళ వచ్చిన వాళ్ళు? దేవదూతలు, మనుషులు, పురుషులు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరంటండి? ఎవరెవరు వచ్చారంట? వారు పండుగనక ముందు పట్టణములు, ఆ పట్టణస్తులు అనగా సొదొమ మనుషులను, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ కూడా నలుదిక్కుల నుండి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆడవాళ్ళు రాలేదు, మగవాళ్ళు వచ్చారు. అందరూ కూడా బాలురు వచ్చారు, వృద్ధులు వచ్చారు, ప్రజలు వచ్చారు. ఇక్కడికి లోతు దగ్గరికి వచ్చినటువంటి మనుషులు ఎవరు? వాళ్ళు కూడా దేవదూతలు, అంటే పురుషులే, స్త్రీలు ఎవరు ఉండరు. దేవతలు ఎక్కడో కానీ స్త్రీలు ఉండదు, పురుషులు వచ్చారు. వచ్చినటువంటి పురుషులతో వారు చెప్తున్న మాట ఏంటి? లోతుతో చెప్తున్న మాట, వారిని వెలుపలకు తీసుకురా, మేము వారిని ఏం చేయాలని అడుగుతున్నారో చూసండి, వారిని మేము కూడినట్లు మా యొద్దకు వారిని తీసుకురామని లోతుతో చెప్తాను. ఎంత పాపం అది! ఈ రోజున పాశ్చాత్య దేశాలలో, ఇతర దేశాలలో కూడా మగవారు పెళ్లి చేసుకుంటున్నారు, ఆడవారు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ సాంప్రదాయము మొదటి నుంచి వచ్చినదే.
దుష్టుల నుంచి, దుర్మార్గుల నుంచి, పాపాత్ముల నుంచి ఈ యొక్క పాపము వేళ్ల తరబడి వస్తూనే ఉన్నది. ప్రియమైనలారా, ఈ రోజున మనము వాళ్ళని చూసి ముక్కు మీద ఏలేసుకుంటున్నాం. ఇదేంట్రా, మగవాడు పెళ్లి చేసుకుంటాం ఏంటి, ఆడది పెళ్లి చేసుకుంటాం ఏంటి? కనుక ప్రియమైనలారా, ఇక్కడ చూసినట్లయితే వారిని మేము కూడినట్లు వారిద్దరిని బయటికి తీసుకురామని లోతుతో చెప్తే, లోతు చెప్పిన మాట ఏంటో చూడండి ఒకసారి. వెలుపల ద్వారము దగ్గర లోతు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి వేరే తలుపు తీసి, అన్నలారా, జాగ్రత్తగా వినాలి, అన్నలారా అన్నాడు. అంటే వచ్చిన వారు మగవాళ్ళు కనుక, ఎంత పాతకము కొట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలకు తీసుకుని వచ్చేదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయడి, ఈ మనుషులు నా ఇంటి నీటికి వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని లోతు వారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనలారా, లోతు ఏమన్నా తెలుసా? వారు పురుషులు నా ఎద్దకు వచ్చారు, బస చేయడానికి వచ్చారు, అతిథులుగా వచ్చారు, వారిని మీరేం చేయడానికి వీల్లేదు. ఒకవేళ చెయ్యాలనుకుంటే, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్ల బయటకు తీసుకొస్తాను, మీ మనసు వచ్చినట్టు చేయండి, కానీ అతిథులు మాత్రం మీరేమీ చేయడానికి వీలు లేదని లోతు చక్కగా చెప్పాడు. కానీ వాళ్ళు ఎటువంటి వారండి? పాపాత్ములు. పాపము కావరం, కండ కావరం అంటారు చూసారా, కంటికి పచ్చ కామలు ఉన్నవాడికి దేశమంతా పచ్చగా కనపడుతుంది. పాపం వారిలో ఉంది కనుక పాపము చేయడానికి వారి మనసు కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది. చూడండి, హృదయంలో పాపం ఉంటే అది నిద్రపోనివ్వదు, పాపం చేసేదాకా నిద్రపోనివ్వదు. హృదయంలో నీతి ఉంటే, హృదయంలో మంచితనం ఉంటే మంచి చేయాలని కోరుకుంటుంది హృదయము. పాపం ఉంటే పాపము చేయాలని కోరుకుంటుంది. సొదొమ గొమొర్రా యొక్క పాపము దేవుని సన్నిధానానికి వెళ్ళిందంటే అర్థం ఏంటి? వారు ఎంతగా పాపం చేస్తే, ఎంతగా అన్యాయం చేస్తే, ఎంతగా అక్రమం చేస్తే దేవుని సన్నిధానానికి ఆ పాపము ఘోష దేవుని సన్నిధానానికి వెళ్ళింది. ప్రియమైనలారా, అందుకే దేవుడు తన దూతలను పంపించాడు సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి. కానీ అబ్రహాము గారు మాత్రం దేవునితో చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా 10 మంది ఉంటే కాపాడవా, 20 మంది ఉంటే కాపాడవా, 30 మంది ఉంటే కాపాడవా, 40 మంది ఉంటే కాపాడవా, 45 ఉంటే కాపాడవా అని బేరమాడినప్పుడు, దేవుని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు 10 మంది ఉన్నా నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడతాను, అగ్ని గంధకాలు కురిపెచ్చకుండా కాపాడతాను, వారిని కూడా నేను రక్షిస్తాను అన్నాడు దేవుడు. ప్రియమైన, కానీ ఇక్కడ జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే కనీసం ఎంతమంది ఉన్నారండి అక్కడ? లోతు భార్య, లోతుకున్నటువంటి 2 కుమార్తెలు, వీళ్ళ తప్పించి ఆ పట్టణంలో మంచివారు కానీ, న్యాయవంతులు కానీ, న్యాయం జరిగించేవారు కానీ ఎవ్వరూ లేరు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియజేస్తుంది. అయితే అక్కడ జరిగిన సంఘటన చూస్తే, నా 2 కుమార్తెలు పంపిస్తుంటే వారు ఒప్పుకోకుండా తొమ్మిగా లోతు మీద పడిపోతుంటే, లోపల ఉన్నటువంటి 2 దేవదూతలు ఏం చేశారు? లోతును పట్టుకుని లోపలికి లాగి బయట తలుపేసి, వారు తలుపును కనుగొనకుండా వారికి కనుమబ్బు కలిగించినప్పుడు వారు ఆ తలుపును కనుగొనలేక విసిగినట్లుగా మనం చూస్తున్నాం. 9వ వచనం చూడండి. ఈ మనుషుల ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదు చెప్పినప్పుడు వారు, నీవు అవతలకు పొమ్మనరి, మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరగా నుండి చూస్తున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతున మనుషుల మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులంటే ఆ దూతలు తమ చేతులు చాపి లోతుని ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు దూతలు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరున్న వారికి కనుమొప్పు కలుగు చేసిగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు ఎవరున్నారు? నీ యొల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఊరిలో నీకు కలిగినదంతా వెలుపలకు తీసుకుని రమ్ము, మేము ఈ చోటు నాశనము చేయ వచ్చితమని వారిని గురించి మొర యెహోవా సన్నిధిలో గొప్పదైన గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపనని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పిల్లాడనై ఉన్న తన అల్లులతో ఆ మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ప్రియమైన బిడ్డలారా, దూతలు చెప్పారు, ఈ మనుషులు నాశనం చేయడానికి వచ్చాను,
ఈ సొదొమ పాపము దేవుని సన్నిధిలో మహా భయంకరమైంది కనుక మరి అగ్ని గంధకములతో ఈ పట్టణం నాశనం చేయడానికి వచ్చాను కనుక నీవు నీకు కలిగిన వారిని తీసుకుని నీవు బయటికి వెలుపలకు రా అని చెప్పాడు దేవుడు. అప్పుడు లోతు ఏం చేశాడు, తన ఇద్దరు కుమార్తెను పెళ్ళాడనై ఉన్నటువంటి అల్లుల దగ్గరికి వెళ్ళి అల్లులతో మాట్లాడారు, నైనా మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం, ఈ ఊరు నాశనం చేయడానికి దేవుని దగ్గర నుంచి దేవదూతలు వచ్చారు, మాతో పాటు రమ్మని లోతు తన అల్లులతో చెప్పినప్పుడు అల్లుళ్ళకి ఎలా కనపడనంట, లోతు ఎగతాళి చేయవాడిగా కనిపించారంట. ప్రీతిని బిడ్డలారా, న్యాయం చెప్తే ఎవరికైనా నిష్ఠూరంగా ఉంటుంది. న్యాయంగా చెప్తే నీతి మాటలు చెప్తుంటే ఎవరికైనా కోపం వస్తుందండి. ఈ రోజున మీరు ఎవరికైనా చెప్పండి, నడిచించిపోతున్న వాడిని, చెడిపోతున్న వాడిని బాగుపడమని చెప్పి ఎవరన్నా చెప్పారనుకోండి, తాగేవాడిని చూసి ఎవరే ఎందుకురా తాగుతావు అన్నాడు అనుకోండి, ఏమంటాడు చెప్పండి తిరిగి, నీ డబ్బులతో తాగుతున్నానా, నా డబ్బులతోనే తాగుతున్నాను కదా, నువ్వేమన్నా నాకేమైనా పెడుతున్నావా, నువ్వు నాకేమన్నా ఇస్తున్నావా అంటాడు. ఆ కిడ్నీలు పాడైపోయి, ఆ గుండెకాయ పాడైపోయి, లివర్లు పాడైపోయి హాస్పిటల్లో మంచాన పడ్డప్పుడు నువ్వు పలకరతాకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమంటాడు, నువ్వు చెప్పిన మాట నేను వినలేదు కానీ ఇప్పుడు నేను సావుకు దగ్గరలో ఉన్నాను అంటాడు. మరి ముందు చెప్తే విన్నాడా వీడు, వింటాడా అసలు? ముందు చెప్తే ఎవరు కూడా వినరు. ప్రియమైన బిడ్డలారా, అల్లుళ్ళతో చెప్పాడు లోతెళ్ళి, ఇదిగో ఈ ప్రాంతాన్ని, ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయడానికి దేవదూతలు వచ్చారు, నీవు నాతో వచ్చే మాకు అల్లుళ్ళుగా ఉండడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి మాతో వచ్చేట వాళ్ళు ఏమని చేశారు, ఈ పట్టణం అంతా నాశనం చేయడానికి దేవదూతలు వచ్చారా, అది నీతో చెప్పారా, అది మమ్మల్ని నమ్మమంటావా అని చెప్పి వారు ఏం చేస్తారు, లోతును ఏలన చేస్తారు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు వెనుకకు వెళ్ళి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన నోవాహు చరిత్ర మనం చదువుకున్నాము. నోవాహు ఓడ కడుతున్నప్పుడు, నోవాహు ఓడ కడుతున్న ప్రాంతానికి నోవాహును చూడడానికి వచ్చిన వారు, ఓడను చూడడానికి వచ్చిన వారు ఏమని ఎగతాళి చేసేవారు, వీడొక్కడే నీతిమంతుడంటరా, వీడొక్కడే బాగుపడతాడంటరా, దేవుడు వీడిని ఓడ చేసుకోమని చెప్పాడంట. ఆ ఓడలో వీరు ప్రవేశించిన తర్వాత జలప్రలయం వస్తుందంట, వర్షాలు వస్తాయంట, వానలు వస్తాయంట, ఈ ప్రపంచమంతా కూడా మునిగిపోతుందంట. ఓడలో ఉన్న ఒక్కడే బాగుపడతాడంట, బ్రతికి బట్ట కడతాడంట. దేవుడు వీడికి చెప్పాడంటరా, అది మనం నమ్మాలంట అని వారందరూ కూడా ఏళన చేశారు ఆ రోజున. ఇప్పుడు నోవాహు కాలంలో కూడా ఏళన చేశారు. కానీ చూడండి ప్రియమైన బిడ్డలారా, లోతు చెప్తున్నాడు అల్లుళ్ళతో, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు రండి అన్నప్పుడు లోతును అల్లుళ్ళు ఏళన చేశారు. నోవాహు చెప్పాడు, ఈ ప్రపంచమంతా కూడా, దేశమంతా కూడా నశించిపోతుంది అన్నప్పుడు నోవాహును కూడా ఏళన చేశారు. గమనించండి, దేవుని మాట, మంచి మాట ఎవరు చెప్పినా కానీ వినరు. ఆ ఓడలో ప్రవేశించిన వారే బ్రతికి బట్ట కట్టారు, భూమి మీద ఉన్నవారు అందరూ కూడా నశించిపోయారు. దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందంటే, దేవుడు చెప్పినది చెప్పినట్టుగా జరిగిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా జరిగే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు త్రిప్పి కొడతాడు. గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఇదే సిచ్యువేషను యోనా గ్రంథంలో కూడా ఒకటి వచ్చింది. ఇదే సిచ్యువేషను యోనా గ్రంథంలో కూడా ఒకటి వచ్చింది. యోనా గ్రంథంలో ఒక మాట చదువుకొని మనం వద్దామండి. అయితే వారు ఎదిరికించలే యోనాని, వారు యోనాని ఎదిరించలేదు. యోనా వచ్చి వారితో చెప్పాడు, ఏమని చెప్పాడు, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, దేవుడు ఈ పట్టణాన్ని దుర్గతి పాలు చేయబోతున్నాడు, ఇంకా 40 దినాల్లో ఈ పట్టణం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పినప్పుడు 4వ వచనం చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయము. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించచ్చు, ఇక 40 దినములకు, ఇది మొదలుకొని 40 దినములకు నినవే పట్టణ నాశనమగును ప్రకటన చేయగా, నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము సాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కొట్టుకుని దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోవాహు కాలంలో నోవాహు చెప్పినప్పుడు వారు వినలేదు, అందుకే జలప్రలయంలో వారు కొట్టుకుపోయారు. లోతు కాలంలో సొదొమ ప్రజలు కూడా లోతు చెప్పిన మాట వినలేదు. ప్రియమైన బిడ్డలారా, 2 ప్రాంతాల వారు వినలేదు, వారు ఆ ఉగ్రతకు పాలైపోయారు. కానీ నినవే పట్టణపు వారు మాత్రం ప్రియమైన బిడ్డలారా ఎంత ఆశ్చర్యం తెలుసండి. యోనా ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీ పాపం వలన దేవుని సన్నిధానికి పాపము మరి దూపములాగా వెళ్ళినప్పుడు దేవుడి పట్టణం నాశనం చేయడానికి ఇష్టపడ్డాడు. ఇంకా 40 దినాల్లో ఈ పట్టణం అంతా నాశనం అయిపోతుందని
యోనా ప్రకటన చేసినప్పుడు నినివే పట్టణ ప్రజలు మాత్రము మనసును మార్చుకున్నారు, వారు ఆలోచన మార్చుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, మార్చుకోని వాళ్ళు జలప్రలయంలో కొట్టుకుపోయారు. మార్చుకోనటువంటి సొదొమ పట్టణ ప్రజలు నాశనం అయిపోయారు. మనస్సు మార్చుకున్నటువంటి నినివే పట్టణపు వారు మాత్రము రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనసు మార్చుకోవాలండి. పాపము నుంచి మనం విడుదల పొందాలి. పాపం నుంచి మనము దూరంగా వచ్చేయాలి. ప్రియమైన, పాపములో కొంత మనకి ఆనందం ఉంటుంది, కొంత సంతోషం ఉంటుంది, కానీ ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణమని బైబిల్ గ్రంథం తెలియజేయబడుతుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ రోజున చాలా మంది నశించిపోవడానికి, చాలా మంది ఉగ్రత పోలవడానికి, చాలా మంది కుటుంబాలలో శోధనలు రావడానికి కారణం ఏంటో తెలుసండి? పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, పాపపు నడవడికలు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. చూడండి, ఇక్కడ మనం చదువుతాం ఒకసారి. చూడండి, ఒకవేళ చూడండి 8వ వచనం చూడండి, 7వ వచనం కూడా చదవండి. 7వ వచనం చూడండి. మరియు రాజైన తానును తన మంత్రులను ఆజ్ఞేయంగా, చూడండి, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏమీ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేస్తున్న బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోను పట్ట కొట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణంలో సాటింపు వేసి ప్రకటన చేయగా వారందరూ కూడా మారు మనసు పొంది, మార్పు పొంది, పాపాలను విడిచి, దుర్మార్గాలను విడిచి, దుష్టత్వాన్ని విడిచిపెట్టి ఉపవాసం సాటించుకుని వారు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలిసింది? పోన్లే, వీరు మనసు మార్చుకున్నారు కనుక, వీరు పాపాలు విడిచిపెట్టారు కనుక వీరిని నేను క్షమిస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు క్షమిస్తాడు దేవుడు? నువ్వు మనసు మార్చుకుంటే క్షమిస్తాడు. నువ్వు మనసు మార్చుకుని దేవుని వైపుకు తిరిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. 10వ వచనం చూడండి. ఇప్పుడు ఈ నినివే పట్టణస్థులు వారు జాగ్రత్తగా వినాలి. తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తను మాట ఇచ్చిన కీడు చేయక మానివేసిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీడు సహజంగా తప్పు చేసినప్పుడు వస్తుంది, పాపం చేసినప్పుడు వస్తుంది. దానిని విడిచిపెట్టి నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు కృపా సత్యములకు కలవాడు, కృప అనుకరించేవాడు కనుక, మనలను ఎప్పుడు కూడా ఆశీర్వదించడానికి అని చూసేవాడు కనుక, నువ్వు మారు మనసు పొంది తిరిగి దేవుని దగ్గరికి వస్తే తప్పక దేవుడు నిన్ను క్షమిస్తాడు అని సత్యాన్ని ఇక్కడ దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, దేవుడు అన్ని విషయాలు మన కొరకు వ్రాయించి ఉంచాడు. ఒక విషయమైన కాదు, అన్ని విషయాలు కూడా దేవుడు మన కొరకు వ్రాసి ఉంచాడు. ఆ దూతలు చూడండి, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలోనికి వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు వారందరూ కూడా పాపము చేత మెంపబడినట్టుగా చూశారు. చూసిన తర్వాత దేవుడు ఏదైతే వారికి ఆజ్ఞాపించారో ఆజ్ఞ ప్రకారము వారిని నశింపజేయడానికి వచ్చారు. అప్పుడు లోతుల్లో అల్లుళ్ళు పిలుస్తూ అల్లుళ్ళు మాట అనలేదండి. అల్లుల్లో మాట లేదు. అప్పుడు దేవదూతలు అంటారు, ఇదిగో ఈ పట్టణాన్ని విడిచి నువ్వు పారుపో అని చెప్పారు. ఏమని చెప్పాడు? 16వ వచనం చూడండి, 15వ వచనం చూడండి. 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతులు త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరు దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న 2 కుమార్తెను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరు బయట ఉంచిరి. గమనించండి ప్రియమైన బిడ్డలారా, లోతుకు కూడా ఎక్కడో దిక్కిన తను సంపాదించుకున్న ఆస్తుల గురించి, సంపాదించుకున్న సంపదను గురించి, తను కట్టుకున్న ఇంటిని గురించి, తను ఏదైతే సంపాదించుకుని సొదొమ దగ్గరికి వచ్చి జీవిస్తున్నాడో ఆ జీవించినటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి నేను ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, ఈ రాత్రి నేను ఇదంతా సంపద అంతా విడిచిపెట్టేయాలా అని ఆలోచన చేస్తున్నాడు లోతు కూడా
ఆలోచన చేస్తూ ఆలస్యం చేస్తుంటే దూతలు అన్నారు, లేదు లేదు, సమయం లేదు, తెల్లారితే మేము ఈ పట్టణాన్ని నాశనం చేయాలి, కనుక నువ్వు బయటికి రమ్మని త్వర పెట్టారు. కానీ రానని ఇంకా ఆలోచన చేస్తుంటే వారి చేతులు పట్టుకుని ఇద్దరు దేవదూతలు ఏం చేశారండి, వారిని ఊరి వెలుపలకు తీసుకుని వచ్చారు. తీసుకువచ్చిన తర్వాత దూతలు ఒక మాట అంటారు, ఇదిగో ఈ పట్టణం నాశనం చేయబోతున్నప్పుడు ఒకవేళ ఆ యొక్క వేడి, ఆ యొక్క ప్రమాదం మీ మీద పడకుండా మీరు ఏం చేయాలి, ఈ ఊరి విధిని ఆ ఎదురుగుండా కొండ మీదకి పారిపోమని చెప్పినప్పుడు వారు ఏమంటారు, లోతు ఏమంటారు తెలుసా, అయ్యా కొండ దగ్గరికి పారిపోవడానికి మాకు అవకాశం లేదు, కానీ ఇగో పక్కన ఉన్నటువంటి ఈ ఊరు చిన్న ఊరుంది కనుక ఈ ఊరి దగ్గరికి మేము పారిపోతాము, మా ప్రాణాలను మేము దాచుకుంటాము అని చెప్పినప్పుడు దూతలు సరేలే ఆ పర్వతమునకు కాదు కానీ ఈ ప్రక్కన ఉన్నటువంటి ఊరికి మీరు తప్పించుకొని పొండని చెప్పు. 20 చూడండి ఒకసారి, ఇదిగో పారిపోవడం ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నదని వారు చెప్పినప్పుడు ఆ ప్రాంతానికి సోయారు అని పేరును పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, వారు అక్కడికి చేరేంత వరకు కూడా దూతలు ఆ ప్రాంతాన్ని ఏమి చేయలేదు. వారు ఆ చిన్న పట్టణానికి బయలుదేరి వెళ్ళిన తర్వాత తెల్లవారింది. వారు ఆ పట్టణానికి వెళ్ళేసరికి తెల్లవారింది. తెల్లవారేసరికి అక్కడ లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణంలోను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరి నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య ఏం చేశారంటండి, దేవుడు ఉగ్రతను పంపించాడు. తెల్లారేసరికి ఆ అగ్ని గంధకాలు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గంధకం ఎందుకు ఉపయోగపడుతుందంటే మండించడానికి గంధకం ఉపయోగపడుతుంది. తారాజవ్వల్లోను బాంబుల్లోను శిశింద్రిలోను గంధకాన్ని ఉపయోగిస్తారు. గంధకాన్ని సూర్యకారాన్ని కూడా ఉపయోగిస్తారు. మండడానికి గంధకం చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎక్కడన్నా మండింపాలంటే మండడం లేదంటే తుఫాను ప్రాంతంలో కానీ ఐసు గడ్డలు కట్టే ప్రాంతంలో కానీ అగ్గి వెలిగించిన ఎలగిన ప్రాంతాల్లో గంధకాన్ని మీరు ఉపయోగిస్తే అక్కడ మంట పుట్టించవచ్చు. ఎంత చల్లగున్నా ఎంత తుఫాన్లు వచ్చినా కానీ గంధకము ద్వారాగా అగ్ని ముట్టిస్తే గంధకం మండుతూ ఉంటుంది. దేవుడు ఆకాశం నుంచి గంధకాన్ని ఎందుకు పంపించాడు, ప్రియదినములు ఎందుకు పంపించాడంటే, ప్రియదినములారా, అగ్ని నుండి ఆకాశం నుండి అయినా గంధకమును అగ్నిని కురిపించాడు. గంధకం ఎక్కడైతే గంధకము చేత ఏ ప్రాంతాన్ని అయితే మీరు తగలబెడతారో తగలబెట్టిన ప్రాంతంలో ఒక్క మొక్క కూడా మొలవదు. నేల మొలకల నుంచి గంధకం ఏం చేస్తుంది తెలుసా, ఆ మొక్క కూడా విత్తనాన్ని కూడా కాల్చివేస్తుంది. అంత భయంకరమైన మంట, లావా అంటారు దాన్ని. ఆ గంధకం ద్వారా మండింపబడదు లావా అంటారు. కొన్ని ప్రాంతాలు పగిలి కొండల నుంచి లావా కింద బయటకు వస్తుంది తెలిసింది. ఆ ప్రాంతం అంతా కూడా పంట పండడానికి కానీ మొక్కలు మొలవడానికి కానీ ఉపయోగపడేది స్థలాలు ఉండవు. అందుకే దేవుడు ఏం చేశాడు, సొదొమ గొమొర్రా 2 పట్టణాలను కూడా అగ్ని గంధకాలతో దేవుడు కాల్చి బూడిద చేశాడు. ఆ మరణం నుంచి, ఆ ప్రమాదం నుంచి లోతు భార్యను లోతు కుమార్తెను బయటకు తీసుకుని వచ్చాడు. చూడండి, అదృష్టం మన తలుపు తట్టినా కానీ దురదృష్టం ఎక్కడ దిక్కినా ఓ మూలను దాక్కుంటుంది అంటారు పెద్దలు. అందుకే బయటికి వచ్చారు, బాగానే వచ్చింది. దేవుడు అగ్ని గంధకాలని సొదొమ మీదను గొమొర్రా మీదను కురిపించాడు. ఆ అగ్ని ద్వారా ఆ యొక్క పట్టణము కాలిపోతూ ఉంది. వారు ఆ యొక్క చిన్న పట్టణం సోయరుకు వచ్చేసరికి తెల్లవారింది. లోతు భార్యకి మాత్రం ఏం పోలేదండి, ఆశ చచ్చిపోలేదు లోతు భార్యకి. దేవుడు ఏం చెప్పాడు, మీరు ఆ పట్టణము చేరేంత వరకు కూడా వెనుకకు తిరగకుండా వెళ్ళమన్నారు. వెనుకకి తిరిగి చూడొద్దన్నాడు దేవుడు. చూసారా మీరు, ఉప్పు స్తంభం అయిపోతారు అని చెప్పాడు. చెప్పినటువంటి మాటను లోతు విన్నాడు, లోతు కుమార్తెలు విన్నారు. కానీ లోతు భార్యకి మాత్రం ఎక్కడ ఆశ చచ్చిపోలేదు. ఈ రోజున చాలా మందికి ఆశ సావదండి. చచ్చిపోతావురా బాబు అన్నా కానీ ఆశ చచ్చిపోయే వారికి ఆశ పోత వారి జీవితాల్లో. నువ్వు ఈ పని చేయకూడదురా, చేస్తే నువ్వు చచ్చిపోతావురా అని చెప్పినా కానీ ఆ పని చేయడానికి ఎంతో కొంత ఆశను మనము కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆడవాళ్ళకైతే ఆశ ఎక్కువ ఉంటుంది. ఏ ఆశ? కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని నడిపించుకోవాలి. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి మనం బయటకు వచ్చేసాము, బాగా ఉంది, ఎలా జీవిస్తాము, ఎలా బ్రతుకుతామని లోతు భార్య అనుకుని ఉండొచ్చు.
ఇగో నా ఆస్తి అంతా అక్కడే ఉండిపోయింది, అది తగలబడిపోతుందని ఒకవేళ అనుకుని ఒకవేళ వెనుకకు తిరిగి చూడొచ్చు. కానీ దేవుని కట్టడ అక్కడ ఉంది, దేవుని ఆజ్ఞ అక్కడ ఉంది. ఏంటి? నువ్వు వెనుకకు తిరిగి చూడవద్దు, చూసినా మీరేమవుతారు? ఉప్పు స్తంభం అయిపోతారని దేవుడు చెప్పాడు. అప్పుడు ప్రియమైన ఆమె మాత్రం వెనుకకు తిరిగి చూసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 26వ వచనం. అయితే లోతు భార్య అతను వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తానును యెహోవా సన్నిధి నిలిచిన చోటుకు వచ్చి సొదొమ గొమొర్రాల వైపు ఆ మైదానపు ప్రదేశం యావత్తు చూడగా అది ఆ ప్రదేశం అంతా కూడా పొగ, ఆవపు పొగ వలె లేచుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అబ్రహాంకి ఏదైతే చెప్పాడో, అబ్రహాంకి ఏదైతే ఇంటి ఇచ్చాడో, నేను సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు. ఆ ప్రాంతంలో నీతిమంతులైన వారు కనీసం 10 మంది కూడా లేరు కనుక, నలుగురే ఉన్నారు కనుక ఆ నలుగురిని బయటకు తీసుకువచ్చి మిగిలిన వారందరూ కూడా దేవుడు నేల మొలకలు నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే ఆవపు పొగ, ఆవము పొగ అన్నారు. ఆవము పొగ అంటే అర్థం ఏంటో తెలుసండి? ఇటుకలు బట్టి చేసేవారు ఇటుకలను ఆవు వేస్తూ ఉంటారు అనమాట. ఇటుకలు పేర్చి దాని కింద నుప్పి పెడతారు, పొగ పెడతారు. పొగ పెట్టినప్పుడు ఆ ఊరి చివరి ఇది పొగ పెట్టినా కానీ ఊరిలో వారు అందరికి కనబడుతుంది. ఆ పొగ ఎలా వస్తుందండి? ఆకాశమునంటే అంత పొగ ఆవము పొగ అంటారు. ఆవాలుగా ఆవం అంటారు దాన్ని. ఆ ఇటుక బట్టిని ఆవు పొగ ఎలాగైతే పైకి వస్తుందో అలాగే సొదొమ గొమొర్రా పట్టణాల పొగ అంతా కూడా పైకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన ఆఖరికి లోతు అలాగే లోతు కుమార్తెలు ముగ్గురే మిగిలారు. నలుగురిలో లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతును లోతు కుమార్తెలు మిగారు. వారు ఒక గుహలోనికి వెళ్ళి వారు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే ఆఖరి వచ్చిన ఒకసారి మనము చదువుకుందామండి. చూడండి 37వ వచనం చూడండి. 37వ వచనం 37వ వచనం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టిను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టిను. అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడు. బెన్నమ్మి అనే ఒక వ్యక్తి మనకు ఉండేవారు, మన ప్రార్థనకు వచ్చేవారు. ఎవరైనా బెన్నయ్య ఎవరమ్మా? బెన్నయ్య ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎందుకని వాళ్ళ కుటుంబం ఇక్కడ ఉంది కానీ ఆయన మాత్రం మందిరానికి వస్తలేదు బెన్నయ్య గారు. ప్రియమైన బిడ్డలారా, చిన్న కుమార్తె మరి కుమారుడు పేరు బెన్నమ్మి కింద పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. వీరు కూడా అందుచేత బెన్నమ్మిని పేరు పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే అమ్మోనీయులకు మూల పురుషుడుగా అతడు నేటి వరకు ఎంచబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది 19వ అధ్యాయమైనటువంటి చరిత్ర. ప్రియమైన బిడ్డలారా, లోతు భార్య చనిపోయింది కానీ లోతు కుమార్తెలు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో పాపపు స్థలములో ఉన్నా కానీ దేవుడు వారిని విడిపించి తప్పించి బయటకు తీసుకువచ్చాడు. నినివే పట్టణ ప్రజలందరూ కూడా మారు మనసు పొందారు, ఉపవాసం ఉంచారు, దేవుని మాటకు విధేయత చూపించారు కనుక నినివే పట్టణం అంతా కాపాడబడింది. నోవాహు కాలంలో జలప్రలయంలో నోవాహు సువార్తను ప్రకటించినా కానీ 120 సంవత్సరాలు నోవాహు సువార్తను ప్రకటించినా కానీ వారు మారు మనసు పొందలేదు. నోవాహు కాలంలో వారు మారు మనసు పొందలేదు కనుక వారు నశించిపోయారు. అలాగే లోతు ఉన్నటువంటి కాలంలో లోతు చెప్పిన లోతు అల్లుళ్ళు కూడా వినలేదు. ఆ ప్రాంతం వారు అసలు పాపాన్ని విడిచిపెట్టలేదు కనుక సొదొమ గొమొర్రా పట్టణం కూడా నాశనం అయిపోయింది. నినివే పట్టణం ఒకటే దేవుడు ఉగ్రతను పంపిస్తానన్నప్పుడు మారు మనసు పొందినటువంటి పట్టణముగా నినివే పట్టణాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయించి ఉంచాడు. కనుక మనము కూడా దేవుని ఉగ్రతను పొందకుండా ఉండాలంటే దేవుని వాక్యము విన్నప్పుడు, దేవుని మాటను మనం విన్నప్పుడు మన జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి, శాపాన్ని విడిచిపెట్టి, దుర్మార్గాన్ని విడిచిపెట్టి, దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మోకరించి మనము కూడా ప్రార్థన చేస్తే ప్రతి శోధనను, ప్రతి ఇరుకును, ప్రతి ఇబ్బందిని తప్పిస్తాడు. మరణము నుండి కూడా దేవుడు మనలను తప్పిస్తాడు. సత్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది కనుక అటు విధంగా మనము పాపానికలోనే నశించిపోకుండా నినివే పట్టణస్తులాగా మారు మనసు పొంది మార్పు కలిగి మనం ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమ్మనైనా ఎంతవరకునైనా ప్రభా మీరు మాలో ఉండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభా మరి సొదొమ గొమొర్రా పట్టణాన్ని ప్రభా నాశనం చేయడానికినైనా మీరు బయలుదేరి వస్తున్నప్పుడు మొట్టమొదటిగా అబ్రహాం గారిని దర్శించారు. రెండవదిగా లోతునైనా ప్రభా మిమ్మల్ని చూసినైనా ప్రభా
దేవదూతలైనటువంటి వారిని చూసి లోతు కూడా లేచి ఆతిథ్యం ఇచ్చాడు. అక్కడ అబ్రహాము గారు నేను మీకు ఆతిథ్యం ఇచ్చాడు, ఇక్కడ లోతు గారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. తండ్రి ఇదిగో ప్రభునైనా మరి అబ్రహాము జీవితంలో ప్రభు మీరు చేసిన గొప్ప మేలు ఏమిటంటే సొదొమ గొమొర్రా పట్టణంలో నీతిమంతులు ఉంటే వారిని కాపాడవా ప్రభు అని నీ సన్నిధానంలో అబ్రహాము గారు ప్రార్థించిన మీదట లోతు కుటుంబాన్ని రక్షించడానికి మీరు ఇష్టపడ్డారు. ఇదిగోనైనా ప్రభువా మరి లోతు భార్యను లోతు ఇద్దరు కుమార్తెలను చేతి పట్టుకుని బలవంతముగా సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటకు తీసుకుని వచ్చి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని మీరు అగ్ని గంధకములతో ప్రభువ నాశనం చేసినట్లుగా మేము చూస్తున్నాం. అయితే మీరు చెప్పిన మాట వినకుండా లోతు భార్య వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. నైనా మా జీవితాల్లో కూడా నీ మాట వినకపోతే మాకు చెడే జరుగుతుంది, మాకు నేను కీడే జరుగుతుంది, మా జీవితంలో మేలు జరగదని సత్యాన్ని ఈ సన్నిధానం బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అటు రీతికైనా ప్రభా మాట విన్నటువంటి నినివే పట్టణ ప్రజలు ప్రభా దుర్గతి కలుగుతుందని చెప్పి యోనా ప్రకటన చేయగా ఆ ప్రాంతపు వారు రాజుతో మొదలుకొని సైనికులు మొదలుకొని ప్రజలందరూ కూడా చిన్నలు కానీ పెద్దలు కానీ పశువులు కానీ అందరూ కూడా ఉపవాసం ఉండి వారిని సన్న ప్రార్థన చేసి చేస్తున్నటువంటి కీడుని విడిచిపెట్టి దుర్మార్గతను విడిచిపెట్టి దుష్టత్వాన్ని విడిచిపెట్టి వెనుకకు తిరిగి మారుమనసు పొందారు కనుకని నినివే పట్టణము రక్షింపబడింది. నినివే పట్టణము నీ కృపకు పాత్రురాలైంది ప్రభువా. మరి ఈ రోజున ప్రభువా మరి లోతు నివసిస్తున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణం కానీ నోవాహు గారు జీవించిన కాలంలో నోవాహు ప్రకటించిన ప్రాంతం అంతా కూడా ఆ జల ప్రళయానికి ముందు నోవాహు ఏదైతే ప్రకటించాడో ప్రకటన విన్నటువంటి ప్రజలు జల ప్రళయంలో నశించిపోయారు. అటు రీతిగానే సొదొమ గొమొర్రా పట్టణాలు ఇదిగోనప్పుడు అగ్ని గంధకాలతో నశించిపోయింది. కానీ నినివే పట్టణం మాత్రం స్థిరముగా నిలిచింది. నీ సువార్తను సాక్షిగా ఈ రోజున ప్రభు మేము చెప్పుకోవడానికైనా అవకాశం ఇచ్చింది ప్రభు. నిజమేనైనా మా జీవితాల్లో కూడా ప్రభు నీ ఎడల మేము జీవిస్తూ నీతో మేము నడుస్తూ ప్రభు మంచిని చేస్తూ న్యాయాన్ని జరిగిస్తూ ప్రభు అన్యాయానికి మేము తలవగ్గకుండా అన్యాయంగా మేము నడవకుండా ప్రభు నీ సన్నిధానంలో నిందారహితులుగా ఉంటూ మేము కూడా జీవిస్తే మా జీవితాలను కూడా ప్రభు నినివే పట్టణస్తులను కాపాడినట్లుగా మా పాపాలు మేము విడిచిపెట్టి దుర్మార్గాలు విడిచిపెట్టి దుష్టత్వాన్ని విడిచిపెట్టి నీ వైపుకు తిరిగితే ప్రభువా నువ్వు రక్షించడానికి కాపాడడానికి నైనా ఇష్టపడే గొప్ప దేవుడు. అందుకే కీర్తన గ్రంథంలో చెప్పవు తండ్రి నైనా నీ కుడి హస్తంలో నిత్య సుఖములు కలవన్నవనైనా నీ సన్నిధానంలో సంతోషం కలదన్నావు చెప్పవు తండ్రి. నీ సన్నిధానంలో మేము గడుపుతూనైనా నీ నిత్య సుఖాలను మేము పొందుకుంటూ ఈ లోకంలో జీవించే భాగ్యం నీ బిడ్డలమైన మాకును సంఘానికి నీ సంఘ బిడ్డలకు దయచేయండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నినివే పట్టణస్తులను కాపాడినట్లుగా ప్రభువా ఎటువంటి పాపం ఉన్నా కానీ వారు విడిచిపెట్టి నీ వైపు తిరిగినప్పుడు వారిని కూడా నువ్వు కాపాడి భద్రపరిచి నడిపించమని నీ వాక్యాన్ని బట్టి ప్రభు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా నైనా నీ వాక్యాన్ని బిడ్డల హృదయాలు ఫలించి అభివృద్ధి పొందినట్లు కృప చూపించమని నేను ప్రభు నిలబడిన దాసుని కూడా మరుగుపరిచి దాసుని ముఖంతులు మాటలు ప్రతి మాటను కూడా ప్రభు పరిశుద్ధపరచమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.